నమస్కారం అండి. నా పేరు దైవ సహాయం అండి. మాది రాజమండ్రి తాడితోట ప్రాంతం అండి. నా భార్య దుర్గాదేవి అండి. నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సేల్ చేస్తానండి. ఆఫ్లైన్లో షాప్ ఏం లేదు. ఎవరైనా ఫోన్ చేసిన ఏమైనా చూపిస్తాం. మాకు ఒక పాప ఉందండి. 8th క్లాస్ చదువుతున్న పాప, ఒకటే పాప. ఇప్పుడు విషయం ఏంటంటేనండి, గత 4 సంవత్సరాల ముందైతే నా భార్యకి విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది. పావుగంట 20 నిమిషాలు నాన్ స్టాప్ వచ్చేస్తుందని మాకు భయం వేసి ఇప్పుడు లోకల్ మనం పవన్ చెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఆయన అక్కడ అన్ని పరిశీలన చేసి ఈ అమ్మాయికి వచ్చింది ఆస్తమా అని చెప్పేసి నిర్ధారించి మనం మెడిసిన్ పెట్టారండి, ఇన్హేలర్స్ అవన్నీ. మనకి 1.5 సంవత్సరం అయినా సరే తగ్గట్లేదు. ఆ తర్వాత పిల్లకి ఊపిరి వచ్చి పైకి ఇలా ఊపిరి వచ్చేసరికి మనం లోకల్ ఆర్ఎంపీని తీసుకుని వస్తేనే అవన్నీ చూసండి, మీకు వచ్చింది ఆస్తమా కదండి, ఇంకా పెద్దదే ఉందని చెప్పేసి అనగానే ఇంకా మనం హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లోనే అప్రోచ్ అయ్యామండి. అక్కడ పల్మనాలజిస్ట్ని. అప్పుడు వాళ్ళందరూ టెస్టులు చేసి మీకు వచ్చింది ఐఎల్డి అండి, సిటీడీ ఐఎల్డి అని చెప్పేసి, మీకు మీ రోగ నిరోధక శక్తి మీకు తిరగబడి మీ లంగ్ని డ్యామేజ్ చేసింది. అందాక ఒక 2 సంవత్సరాల దాకా పర్లేదు, తర్వాత మీరు మార్పించుకోవాలి అని చెప్పి 2 సంవత్సరాలు మందులు పెట్టారండి. వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయింది. లంగ్ 80% డ్యామేజ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎన్ని మందులు వాడినా 80%ని మనకు 1% కూడా తగ్గించలేమండి. దానికి ఇంకా వైద్యం ఏంటంటే లంగ్ మార్పించుకోవాలన్నమాట. ఇంకా లంగ్ మార్పించుకోవాలనేసరికి మనం ఏ హాస్పిటల్లో తక్కువ చేస్తారని ఎంక్వైరీ చేస్తే అపోలో హాస్పిటల్కి రిపోర్ట్లు అన్నీ పట్టుకెళ్ళి పేషెంట్ని తీసుకెళ్ళేసరికి ఈ అమ్మాయికి అన్ని టెస్టులు చేసి వాళ్ళు ఏంటంటే అన్నీ బాగుండి లంగ్ ఒకటే బాగోకపోతేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారన్నమాట. అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయండి, అదొకటే బాగోలేదు, మనం చేయొచ్చు, అమ్మాయి బతుకుతుంది అని చెప్పేసి మనకి కొటేషన్ ఇచ్చారన్నమాట. నుంచి 46 నుంచి 50 లక్షల వరకు మనకు కొటేషన్ ఇచ్చారు. ఇంకా దాన్ని బట్టి మనం అంత అమౌంట్ మనం చూసుకోలేం కదండి. ఇప్పుడు నా భార్య అంటే అన్నీ నాకు సర్వస్వం. నా భార్య అన్నీ నన్ను ఇంతవరకు తీసుకొచ్చి నన్ను మార్చి ఒక మనిషిగా చేసిందంటే నా భార్య లేదే నేను ఉండలేనండి. ఇప్పుడు నేనెంత నా వచ్చే సంపాదన నాకు మందులు చాలదండి. మీరు చెప్తే నంబరు మందులు ఎంత ఖరీదా అని నాకు ఇప్పుడే తెలిసిందనమాట. నా భార్యకి ఈ రోగం వచ్చిన తర్వాత అంత ఖరీదు మందులు వాడుతున్నానండి. అందిన కాడికి అప్పులు చేసేసానండి. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నీ అయిపోయినాయి. ఇంకా తలకు మించిన భారం అయిపోయింది. ఇంకా వేరే గత్యంతరం లేక మీ దగ్గరికి వచ్చానండి. ఇంకా మీరే నాకు సహాయం చేస్తారండి. ఇప్పుడు చాలామంది సహాయం చేస్తే దాతృత్వం కలవారు ఉంటారు, కానీ ఎవరికి చేయాలో తెలియదు. ఇప్పుడు మాలాంటి జెన్యూన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ డబ్బులు నిరుపయోగం అండి, మీరు చేసే దానం మీకు సమృద్ధిగా అది ఉపయోగపడుతుందని మీరు నమ్మి మాకు సహాయం చేయండి. ఒక ప్రాణాన్ని నిలబెట్టండి. నాకు ఒక భార్యను ఉండి నా కూతురికి ఒక తల్లిని ప్రాణాలతో ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఈ విధంగా ఇప్పుడు 40 లక్షలు అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ అప్రోచ్ అవుతున్నాం. ప్రజెంట్ 10 లక్షల చిల్లర మనకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందండి. ఇంకా 40 లక్షల పైగా మనకు రిక్వైర్మెంట్ ఉందండి. ఇప్పుడు దాతలు ఎవరైనా ఒక ముందుకు వచ్చి మీరు చేసే చిన్న మొత్తమే ఎక్కువ మంది చేయడం వల్ల ప్రాణాలతో బయటపడిపోద్ది అనమాట అండి. నా చిన్న మొత్తం ఏ మొత్తం వేయాలని చెప్పి మీరు ఎంత చిన్న మొత్తమైనా సరే మీకు డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్లకి మీరు నాకు ఫోన్పే కానీ చేస్తానండి. కరెక్ట్గా ఈ అమ్మాయి మెడికేషన్గా డబ్బులు ఉపయోగించడం జరుగుతుందండి. మమ్మల్ని నమ్మండి, మీరు ఒక ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారండి. దేవుని దృష్టిగా ఉంది, మీరు భాగ్యవంతులు అవుతారండి. ఉంటానండి. నమస్తే అండి. నా పరిస్థితిని చూసి నిన్న అక్క వైఎస్ఆర్సీపీ నాయకురాలు నన్ను చూడగానే వెంటనే తన మెడలోంచి ఈ చైన్ తీసి ఇచ్చారు. నిజంగా అక్కడికి చాలా థ్యాంక్స్ అండి. తన కుటుంబం వెళ్ళినప్పుడు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అలాగే అక్కలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను.